హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో నేను యూఎస్ వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వీసా స్లాట్ బుక్ చేసుకోవాలంటే మన సీజీఐ ఫెడరల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని $160 పే చేయాలి సీజీఐ ఫీజు అనేది. మనకి ఏదైనా యూనివర్సిటీ నుంచి I-20 వచ్చాక మనం సీజీఐ ఫెడరల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సీజీఐ ఫెడరల్లో మన I-20లో ఉండే సెబీ సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సీజీఐ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఇది మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి.
మీ పాస్పోర్ట్ ఇష్యూ అండ్ డేట్ ఇవ్వండి. పాస్పోర్ట్ ఇష్యూ ప్లేస్ ఇవ్వండి, ఇండియా ఆటోమేటిక్. పాస్పోర్ట్ ఎక్స్పిరేషన్ డేట్ ఇవ్వండి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో పాస్పోర్ట్. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కంట్రీ ఆఫ్ కొన్ని నేమ్స్ ఆటోమేటిక్గా మీరు అకౌంట్ ఫిల్ చేశారు కదా ఫస్ట్లోనే, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, దాని ప్రకారం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేస్తూ ఉంటాయి. కంట్రీ ఆఫ్ బర్త్ అంటే ఇండియా, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు DS-160 నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ DS-160 ఫిల్ చేసాం కదా, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు మన DS-160 ఫిల్ చేసిన వీడియో చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఇస్తాను, హౌ టు ఫిల్ DS-160 అని చెప్పేసి. ఆ వీడియో చూడండి, మీకు DS-160 ఎలా ఫిల్ చేయాలి తెలియకపోతే. ఇక్కడ మీరు మీ DS-160 ఆ నెంబర్ ఇచ్చేసేసేయండి ఇక్కడ. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ మెయిల్, మన మెయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిలింగ్ అడ్రస్, మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ సిటీ సెలెక్ట్ చేసుకోండి, స్టేట్, నెక్స్ట్ మీరు మీ కోడ్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇక్కడ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ సర్వీస్ని ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి. డెలివరీ చేయాలని అడుగుతున్నారు. పికప్ ప్రీమియం డెలివరీ అని చెప్పేసి పికప్ పెట్టేసేసుకోండి. ప్రీమియం డెలివరీ అయితే ఇప్పుడే మనం 650 రూపీస్ మనీ పే చేయాల్సి ఉంటుంది. పికప్ పెట్టేసుకుంటే మనం పెట్టుకున్న లొకేషన్కి మనం పిక్ చేసుకోవచ్చు వెళ్ళేసి. మీరు మీ దగ్గరలో ఉన్న సిటీ యాడ్ చేసుకోండి. నేను విజయవాడ బ్లూ డాట్ అని పెట్టుకున్నాను. మన పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం 650 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ కంటిన్యూ. మనకి ఇలా ఇంపార్టెంట్ నోట్ ఆన్ వీసా అని ఒకటి వస్తుంది పాపప్ లాగా. దీన్ని కన్ఫర్మ్ చేసేసేయండి. మనం $160 అంటే 13,440 రూపీస్ మనం పే చేయాలి. మనం 3 వేస్లో పే చేయొచ్చు ఈ అమౌంట్ని. నెఫ్ట్ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, బ్యాంక్ నుంచి కానీ. చాలామంది బ్యాంక్ నుంచి పే చేస్తారు. మన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుందాం, యాక్సిస్ బ్యాంక్ని. మనకి ఇలా సీజీ పోర్టల్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది, రిసిప్ట్. మనం ఈ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి ఈ నెంబర్కి $160 పే చేయాలి యాక్సిస్ బ్యాంక్లో. మనం దీని పీడిఎఫ్ని ప్రింట్ తీసుకోవాలి. మనం బ్యాంకులో అమౌంట్ పే చేసిన తర్వాత 24 అవర్స్కి మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ లోపల మనం అకౌంట్ ఏమి మళ్ళీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. మనం $160 పే చేశాక 24 అవర్స్ ఆగిన తర్వాత వస్తే మనకి రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ రిసిప్ట్ నెంబర్ ఇందులో రిఫ్లెక్ట్ అయ్యి మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం బ్యాంక్కి వెళ్ళి మనీ పే చేశాక ఆ అమౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. మనం 24 అవర్స్ తర్వాత మళ్ళీ మనం సీజీఐ ఫెడరల్ సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి మళ్ళీ మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి మన డీటెయిల్స్తో. మనకి ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మనం ఓఎఫ్సి కోసం ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ కోసం ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. మనం మొత్తం 2 అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఓఎఫ్సి కోసం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుందాం. మనకి ఇలా ఓఎఫ్సి డేట్స్ ఇలా ఉంటాయి. ఓఎఫ్సి అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం అపాయింట్మెంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చెన్నై లొకేషన్లో January 5 ఉంది కదా, ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ విఐ కోసం మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం కౌన్సిలర్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ లొకేషన్లో స్లాట్స్ లేవు. మనం స్లాట్స్ దొరికిన ఇట్లా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మనకి డైలీ 3 లాగిన్సే ఉంటాయి సీజీఐ ఫెడరల్లో. అంతకుమించి ఎక్కువ లాగిన్స్ చేస్తే మన అకౌంట్ 72 అవర్స్ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకని 24 అవర్స్లో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే లాగిన్ చెక్ చేసుకుంటూ ఉండండి. మనం 2 అపాయింట్మెంట్స్ అలా షెడ్యూల్ చేసుకోవాలి కదా. ఒకటేమో ఓఎఫ్సీకి, రెండోదేమో కౌన్సిలర్ అపాయింట్మెంట్. రెండు ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది. ఓఎఫ్సీ విఐ 2 ఉంటేనే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓన్లీ ఓఎఫ్సీ చేసుకోలేము, ఓన్లీ విఐ చేసుకోలేము. 2 వేరే లొకేషన్లో చేసుకోవచ్చు, వేరే టైమ్స్లో. కానీ 2 ఉంటేనే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంతే ఫ్రెండ్స్ వీసా స్లాట్ బుక్ చేసుకోవటం. ఈ సైట్ మాత్రం 24 అవర్స్ 3 టైప్స్ మాత్రమే ఓపెన్ చేయండి. ఇంకంతకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే మన అకౌంట్ 72 అవర్స్ ఫ్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.